కెమెరా ఆన్ చేయగానే ఒక 2 లైన్లు మాట్లాడతాను, తర్వాత బ్లాంక్ అయిపోతుంది నా మైండ్. నెక్స్ట్ ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి చాలా మంది క్రియేటర్స్ ఇలా వాయిస్ ఓవర్ తో సఫర్ అవుతున్నారు. మీ అందరికి ఈ రోజు నేను ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో చూసిన తర్వాత అది ఏంటి ఇంత ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చా అని చెప్పేసి మీరే అంటారు. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎడిట్స్ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ తో ఇది సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కెమెరా మీద అయితే ట్యాప్ చేయండి. సో కెమెరా మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంటది, టెలిప్రాంప్టర్ అని చెప్పేసి. దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యాడ్ యువర్ స్క్రిప్ట్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం మాట్లాడాలి, ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నారనేది హ్యాపీగా మీరు ఇక్కడ ఆల్రెడీ నోట్స్ లో ఏదైనా రాసి పెట్టుకొని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ మీరు రాసుకోండి. అంటే మీరు వీడియోలో ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ రాస్తే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ డన్ మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ ఒక చిన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేస్తే టెలిప్రాంప్టర్ స్పీడ్ అండ్ అలాగే కింద టెక్స్ట్ సైజ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. సో మీకు సైజ్ ఎంత సైజ్ లో కావాలి అనేది కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెలిప్రాంప్టర్ స్పీడ్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా అంటే కొంతమంది స్పీడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లోగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ మాట్లాడే విధానాన్ని బట్టి మీరు దీన్ని స్లో కావాలంటే స్లో, లేదా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీడియో అనేది ఈ విధంగా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. మీరు ఇలా కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడే వాళ్ళు, డైరెక్ట్ ఫేస్ చూపించి మాట్లాడే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. లేదా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్న ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని కూడా ఇలా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. ఇలా మీరు రాసుకొని కొంచెం ముందే ప్రిపేర్, ఇప్పుడు ఏం మాట్లాడాలని ఏంటి అనేది కొంచెం ప్రిపేర్ అయ్యి ఇలా మీరు పెట్టేశారనుకోండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. మీరు వాయిస్ ఓవర్ అనేది కాన్ఫిడెంట్ గా ఇవ్వగలుగుతారు. సో ఎవరైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు భయం, ఏం మాట్లాడాలి, నాకేం అర్థం కావట్లేదు అన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆప్షన్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. చాలా బాగా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతారు. ఈ యాప్ లో వచ్చేసి షార్ట్ వీడియోస్ కి మాత్రమే ఆప్షన్ అయితే ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఎడిట్స్ యాప్ లో షార్ట్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఈ వీడియోని చూసారు కదా, సో లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ క్రియేటర్స్ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.